గంగ సురగంగగా స్వర్గలోకం చేరిన కథ విన్న రామలక్ష్మణులు అక్కడ్నుంచి ఏ పని మీద గంగ భూమి మీదకి వచ్చింది, త్రిపదగా ఎందుకు మారింది అని అడిగారు. వారిలో ఆసక్తి చూసిన విశ్వామిత్రుడు కథలో ముందుకు వెళ్తున్నాడు. రామా, గిరిజను పెళ్లి చేసుకున్న శివునికి ఓనాడు ఆమె అందానికి ఆకర్షితుడై రతిక్రీడలో పాల్గొన్నాడు. అదే సమయంలో దేవతలు బ్రహ్మను చేరి శివశక్తుల కలయికలో ఏ భూతం పుట్టినా దానిని ఎదిరించడం ఎవరి వల్ల కాదని, అది మూడు లోకాలకు మంచిది కాదని మొరపెట్టుకున్నారు. అందరూ కూడబలుక్కొని ప్రణయమోహావేశంలో చెలించిన వీర్యం కలవాడైన శివుని ముల్లోకాల క్షేమం కోరినవాడవైన నువ్వు ఈ తేజస్సును పార్వతి గర్భంలో ఉంచకుండా ఆపమని వేడుకున్నారు. వారి మాటను మన్నించి మరి ఈ తేజస్సును భరించేది ఎవరు అని అడిగిన శివుణ్ణి భూమి మీద విడిచిపెట్టమని వేడుకున్నారు. భూమిని చేరిన ఆ తేజస్సుతో అగ్ని వాయువు చేరి రెల్లుగడ్డి వనంగా మారి దాని నుండి కార్తికేయుడు పుట్టాడు. దానితో సంతోషించిన దేవతలు శివపార్వతులని నమస్కరించారు. కానీ ఏ స్త్రీ అయినా అమ్మతనం కోసం కలలు కంటుంది. దానిని చెడగొట్టిన ఈ దేవతలు పార్వతి కళ్ళల్లో మంటలు తెప్పించారు. ఎర్రబడ్డ కళ్ళతో పట్టలేని కోపంతో ఊగిపోయింది. పళ్ళు పటపట కొరుకుతూ పిల్లలు కావాలన్న నా కోరిక చెడగొట్టిన మీకు నేటి నుండి మీ భార్యల యందు సంతానం కలుగకుండుగాక అని శపించింది. తగ్గని కోపంతో భూమి వైపు చూసి నువ్వు అనేక రూపాలు గలదానవై చాలామందికి భార్యవవుగాక, నీకు పుత్రుల వలన కలుగు ఆనందం లేకపోవుగాక అని శపించింది. సిగ్గుతో తలలు వాల్చిన దేవతలను చూస్తూ మహేశ్వరుడు పార్వతితో హిమవత్ పర్వతపు పశ్చిమ దిక్కువైపు వెళ్ళిపోయాడు. అక్కడ ఉత్తర భాగంలో ఉన్న ఒక శిఖరం మీద పార్వతితో కలిసి తపస్సు చేశాడు. రామ, ఉమాదేవి కథ విన్నావు కదా, ఇక గంగా ప్రభావం కూడా విను అంటున్నాడు విశ్వామిత్రుడు. వినాలని మనకి ఉన్నా ఇక్కడితో ఈ సర్గ ముగిసింది. ఆకాశం నుండి గంగ దిగాలంటే రేపు కనుమనాడు కోడి కుయ్యాల్సిందే. జై శ్రీరామ్.